నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్ ఇటీవల గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వార్త, పవన్ కళ్యాణ్ గారు అలానే నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరు కలిసి అమిత్ షా వద్దకు వెళ్ళటం, జగన్ని జైలుకు పంపాలని వారు కోరటం, దానికి అమిత్ షా కాదు, జగన్ మనకు శాశ్వత మిత్రుడు, చంద్రబాబు ఇన్స్టాంట్ ఫ్రెండ్ మాత్రమే, మీరు జగన్తో మీరు శత్రుత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చంద్రబాబు కంటే ఆయనకి తప్పదు అనే తరహాలో ఆయన వీళ్ళకి హితబోధ చేసినట్టుగా ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. సో ఎందుకు అమిత్ షా గారు చంద్రబాబుని నమ్మకుండా జగన్ని శాశ్వత మిత్రుడిగా భావిస్తున్నారు, ఆయన ఇన్స్టాంట్ మిత్రుడిగా భావిస్తున్నారు? దీని గురించి ఏమంటారు? దీన్ని ఒక ప్రొఫెసర్ గారు మాట్లాడారు, తర్వాత ఇంకొక ఆయన కూడా బయట ఎవరు మాట్లాడుతున్నారు. ఇది గ్రేప్ అయిన కమ్యూనికేషన్ హౌ ఫార్ ఇట్స్ ట్రూ వి డోంట్ నో. డిస్పైట్ దట్ ఇవాళ సర్క్యులేషన్ ఉంది కాబట్టి అది ఆయన ఏదో మాట్లాడారని చెప్పి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఆయన పనిలో ఆయన వెబ్ ఛానల్లో ఆయన మాట్లాడుకుంటారు. నేను అడుగుతా ఉన్నాను, వాళ్ళ అభిప్రాయం అదే అయితే తప్పేంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదాని గారి ఇద్దరు శిష్యులు చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు. కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకుంటా ఉన్నారు నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే వెళ్తాం, ఆ పిల్లల భుజాల మీద చేతులు వేయటం, యాక్షన్ వేయటం. ఎప్పుడో ఆస్కార్ అవార్డుకి మించిన బ్రహ్మానంద గారు భాస్కర్ అవార్డు కూడా వచ్చేసింది మోడీ గారికి అని మనకి బాగా ఫేమస్ అయింది. అసలు సామాన్యంగా బయట దేశాలకు వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా నవ్వు ఆయన అసలు ఇదంతా కూడా భాస్కర్ అవార్డు ఎప్పుడో దరిదాపులో లేరు. ఆయన యాక్షన్ పక్కన పెట్టండి, యాక్షన్ సీన్లు పక్కన పెట్టండి. ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు సుస్పష్టంగానే ప్రకటించారు, జగన్మోహన్ రెడ్డి గారిని నరేంద్ర మోడీ గారు ఫాదర్లీ ఎఫెక్షన్ చూసుకుంటున్నారని. అది నిజమే కదా. ఎప్పుడైనా సరే మీరు ఏదో బిల్లో ఏదో తూతు మంత్రంగా 2-3 సార్లు తప్పితే ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి మోడీ గారికి కానీ ఆదాని గారికి కానీ లేకపోతే అమిత్ షా గారికి కానీ ఇబ్బంది కలిగించారా? ఒకే ఒక సందర్భంలో తప్ప. ఆయన జీవితంలో ఒకే ఒక ఈ పెట్రోల్ రేట్ల విషయంలో దమ్ముండి ధైర్యం ఉండి కలేజాగా దేశం మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కేంద్రం చేస్తున్న దోపిడీ మీద ఈనాడులో సాక్షిలో హిందూ పత్రికలో ప్రకటించిన ఒకే ఒక ముఖ్యమంత్రి చరిత్రలో చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు. సత్యమండి అది. చూపించండి రికార్డు, నేను ఇస్తాను మీకు, అన్ని వివరిస్తాను. నవంబర్ 7, 2027 సంవత్సరంలో పత్రికలో ఆదివారం మొత్తం అన్ని పత్రికలు ఫ్రంట్ పేజీలో కొట్టేశారు. మా రాష్ట్రంగా తగ్గించాల్సింది, మోసం చేస్తుంది కేంద్రం, దోచుకుంటుంది కేంద్రం అనే విధంగా పత్రికలు ప్రకటించిన ధైర్యం ఎవరికి ఉందండి ఇవాళ? కానీ ఆ ధైర్యం ఈ రోజు ఏమైందంటే ఆ ధైర్యం అవగానే దస్తగిరి బయటకు వచ్చారు, రామ్ సింగ్ బయటకు వస్తాడు. ఈ కేంద్రంలో ఉన్న పాలకులు ఐదరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చేతులు పెట్టి తోలు బొమ్మలుగా ఆడిస్తానని చేసిన దుర్మార్గమైన కుట్రలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇవాళ ఈ పార్టీ కానివ్వండి, కేంద్రంలో గుమా పాలకులు కానివ్వండి, ఆడిస్తాను చూస్తున్నారు. రాష్ట్రాన్ని కుదేలు ఆ ఉత్తరాది సనాతనవాదిని పక్కన పెట్టుకున్నారు. ఈ రాష్ట్రాన్ని వీళ్ళిద్దరూ మధ్యన పైకి వెళ్తే మీరు కొట్టుకుని వీళ్ళిద్దరు కొట్టుకుని ఆ దగ్గర నీ కాలుముక్త బాంచిన ద్వారా వెళ్ళాలనా? ఒక ఆత్మగౌరవం ఏంటండి? ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు 30 స్థానాలతో కేంద్రాన్ని శాసించారు, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఆ రోజు 33 స్థానాలు ఇవ్వకపోతే యూపీఏ ప్రభుత్వం నిలబడేది కాదు. ఇది సత్యం. ఇది దాన్ని దెబ్బ కొడటానికి అమ్మో వీళ్ళు ఇంత అని ముందర రాష్ట్రాన్ని విడగొట్టారు. సరే, ఎవరు ఆకాంక్షలు విడిపోయిన తప్ప నేను మాట్లాడను. ఆ రోజు కూర్చోబెట్టి న్యాయం చేయాల్సింది. తెలంగాణలో కానీ మిగతా జిల్లాల్లో కానీ లేదా రాయలసీమ కానీ లేకపోతే ప్రకాశం జిల్లాలో ఇబ్బందులు ఉంటే న్యాయం చేయాల్సింది, చేయలేదు, రెచ్చగొట్టుకుంటూ కూర్చున్నారు. వాళ్ళ ఆకాంక్షలను తప్పండి, అయిపోయింది అది. ఇవాళ ఉన్న విడిపోయిన మొక్కలో మాత్రం 3 మనుషుల మీద విభేదాలు పెట్టుకుని ఇది 3 వెళ్ళి ఢిల్లీని కాలుముక్తారు సార్, ఆయన అరెస్ట్ చేయండి, ఈయన్ని అరెస్ట్ చేయండి, జీవితం అంతా అరెస్ట్ చేయడమేనా? అసలు పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారి మీద ఎందుకు అంత ద్వేషం? ఆయనకి జైలుకి పంపించాలన్న కోరిక ఎందుకు? ఆయన అరెస్ట్ చేయాలని ఎవరో చెప్పిన మాటలు బట్టి నేను కళ్యాణ్ బాబు గారి మీద మాట్లాడినండి. కానీ ఉత్తరాది సనాతనవాదిగా ఆయన గురించి ఆయన మారిపోయిన తర్వాత ఆయన పొద్దున్న మాట, సాయంత్రం మాట, రాత్రికి పాట. ఎందుకంటే మనం ఆయన గురించి మాట్లాడుకుంటాం. ఒకనాటి అభ్యుదయవాదిగా ఉన్న కళ్యాణ్ బాబు గారు వేరండి. ఇవాళ ఆయన గురించి ఏం మాట్లాడతాం మనం? నా వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గురించి ఢిల్లీ అక్కడికి అయోధ్య ఉత్తరాదికి వెళ్ళి ఆ దేవాలయం దగ్గర నా వెంకటేశ్వర ఇక్కడి నుంచి తిరుపతి బాలాజీ ఇక్కడి నుంచి మేము అందరం ఉత్తరాదికి వెళ్ళిపోతామని చెప్పి మేము అవమానించే దేవుడిని అవమానించిన తర్వాత ఆ బోర్డే మార్చుకోవాలి అని పెట్టేసుకున్న తర్వాత నేనేం మాట్లాడతాను ఆయన గురించి? మా ప్రాంత ప్రజల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడతాను, మనిషి హక్కులను తాకడ పెట్టేసిన తర్వాత ఏం మాట్లాడతాం మిగతా ఇద్దరు నాయకులతో పాటు? అందుకని ఆయన సంగతి వదిలిపెట్టి మనం తక్కువ మాట్లాడకుండా మంచిది ఆయన గురించి. ఓకే, ఆయన అభ్యుదయ భావాల గురించి ఇప్పుడు మీరు ప్రస్తావించారు కాబట్టి
ఆనాటిది కళ్యాణ్ బాబు గారు, ఈనాటి ఉత్తరాది సనాతనవాది. ఓకే, అక్కడికే వస్తున్నా. 2 రోజుల క్రితం వాళ్ళ శ్రేణులతో ఆయన మీ సమావేశం జరిపినప్పుడు ఆయన మీద తరచూ వినిపిస్తున్న ఒక విమర్శ, కులాలు మతాలు ప్రస్తావన లేని రాజకీయం చేస్తానని ఆయన 7 పాయింట్స్ మేనిఫెస్టో, ఆయన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఆయన 7 పాయింట్స్ మేనిఫెస్టోలో ఒక పాయింట్ అనమాట. దాని మీద అయితే విమర్శలు వస్తేనే ఆయన అయితే దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అని చెప్పి మొన్న ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కులాలు మతాలు ప్రస్తావన లేని సమాజం నేను సాధ్యమైద్ది అనుకున్నాను, కానీ అది సాధ్యం కావడం లేదు, అది మన భారతదేశంలో అంబేద్కరే చెప్పాడు అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఏమండి, మనం ఆయన గురించి ఏమండి విజయ్ గారి గురించి మాట్లాడదాం. విజయ్ గారికి సంబంధం లేదని ఆయనే చెప్పారు. మనం మీరు ఎవరి గురించి డిస్కషన్ చేస్తున్నారు? ఇప్పుడు ఆ మాట సాయంత్రం ఆయన కాదంటే అలాగని ఆయన ఏమన్నారు? మతాలు ఆంధ్రాని అభిమానం ఎలాగూ లేదు, కులాల అభిమానం తెచ్చుకుని ఆయనేగా మాట్లాడింది. ముఖ్యమంత్రి పదవులు తుచ్చమని ఆయన నన్ను ఒకసారి నెగ్గించనని చెప్పి మాట్లాడింది ఆయనే కదా. అందుకని ఒకనాటి అభ్యుదయవాది వేరు, ప్రస్తుత దాని గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఆ రోజు కేంద్రం మాత్రం అండి చంద్రబాబు నాయుడు గారిని నమ్మే సమస్య లేదు. 2 స్ట్రాటజీలు ఉన్నాయి. ఒకటి పాజిటివ్, అంటే వాళ్ళ కోణం నుంచి ఆలోచించండి. ఆర్య సనాతన మనువాద పార్టీకి ఏం కావాలి? దక్షిణాది మీద జయత్రయాత్ర. కర్ణాటకలో ఏదో మేనేజ్ చేసుకుంటున్నారు, తెలంగాణలో సాధ్యమంతగా పొలపెడతా ఉన్నారు, ఏపీలో గుసాయించడం కుదరట్లేదు వీళ్ళకి. ఎందుకని దేశ చరిత్రలో క్రితంసారి అంతకుముందు ఎన్నికల్లో, మనకు అంతకుముందు ఎన్నికల్లో 0.5%, 0.84 వచ్చింది ఒక దగ్గర. అలా సిక్కింలో 1.62 వచ్చిందండి. అనమాలో నెగ్గేశారండి. ఈ దేశ చరిత్రలో ఉన్న 36 కేంద్రపాలిత రాష్ట్రాలు అన్నీ కలిపి లెక్కేసుకున్న అక్కడ 0.5 వచ్చేది వీళ్ళకి ఇక్కడే. 0.84 వచ్చి మన కొత్త ఎన్నికలు 24 సొంతంగా వెళ్తే 0.5 వీళ్ళకే. మీకు అర్థమైంది కండి. ఈ 0.5% వచ్చే వాళ్ళతో వాళ్ళ కుట్రలు ఏంటి, ఏం కావాలి? మిగతా వాళ్ళు పెట్టుకుని ఆడించాలి. అందుకని వాళ్ళ దృష్టిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పోచింగ్ గ్రౌండ్ కావాలి. ఎక్కడ ఓటింగు? శివసేన ఓట్లు ఎలా లాగేశారు, లేకపోతే మిగతా చోట నితీష్ కుమార్ని ఎలా దెబ్బకొట్టారు, ఒంట్ల గుడారంలో చేరి ఎడారి వర్తకుడు గుడారంలో అరేబియా వర్తకుడు చేరినట్టు. అందువల్ల వాళ్ళ ఆపరేషన్ బిరడాలో కొట్టాల్సిన ఫస్ట్ దెబ్బ కొట్టేశారు. తెలుగుదేశం పార్టీని కుదేలు చేసి 2018లో మొత్తం సర్వే అంతరంగాలు పెట్టుకుని కొట్టేసినా ఎందుకు లేచి నిలబడింది ఆ పార్టీ? చంద్రబాబు గారి పార్టీ నిర్మాణం వచ్చుకొని ఎన్టీ రామారావు దగ్గర నుంచి పెట్టిన ఫిలాసఫీ, ఒక అభ్యుదయవాదంతో కమ్యూనిస్ట్ పార్టీని ఎత్తుకొచ్చిన కార్యకర్తలు అంటే వచ్చేసిన కార్యక్రమం మీద ఆ ఫిలాసఫీ నిలబడింది. జగన్మోహన్ రెడ్డి గారు తను స్వయంగా నవరత్నాలు పెట్టుకుని ఆయన మంచి పరిపాలన చేసుకుని హోదా విభజన హామీ తీసుకొస్తే 30 ఏళ్ళు ఉండేవాడు అధికారం. ఆయన ఎవరో పురుగు పెట్టించుంటారు, కక్షాదింపు చర్యలోకి వెళ్ళి అసలు అంత చేసి బిల్లు పెడతాం. అందువల్ల ఇది పర్సనల్ విషయం. నిజంగా కేంద్రానికి కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు కోపం ఉంటే మిస్టర్ జగన్ స్టాప్ 3 క్యాపిటల్స్ అంటే 6 నిమిషంలో చేసి తీరాల్సిందే, లేకపోతే చేయలేరు ఆయన. అంటే కేంద్రం ఆశీస్సులు ఉన్నాయి. అంటే ఆయన ఒక్కడే పాపం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేసి లోపల పెట్టేసి టారీ లేకుండా చేసి జనంలో చెవులు పూలు క్యాబేజీలు పెట్టుకున్నారు. కేంద్ర ఆదేశాలు ఉండవా? ఈయన కూడా 6093 ఏడిపిస్తున్నారు కాబట్టి ఒక దెబ్బ ఇస్తే సరిపోతుంది నేను కూడా అనుకుని ఉండొచ్చు. మరి ఎన్నాళ్ళు ఓపిక పెట్టుకుని రోజు పొద్దున్న చెప్పుకుంటూ అంటున్నారు. మిగతా అందరూ చెప్పుకుంటూ ఈక్వల్ అయిపోద్ది కదా. ఆయన ఒకటి ఈ వీక్ పాయింట్ పట్టుకుని కేంద్రంలో ఉత్తరాది సనాతన పార్టీ వాళ్ళు లాగారు. ఇప్పుడు రేపొద్దున కూడా వాళ్ళకి అవసరం లేదనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారు. వీళ్ళు కూడా మన ఎన్నాళ్ళు బట్టి ఆయన కూడా అరెస్ట్ చేద్దాన్ని పెద్దబాబు చిన్నబాబు గారు ఓకే అనుకుంటే మళ్ళీ అధికారంలోకి వస్తాడు ఆయన. వాళ్ళు ఆడిచ్చే ఆటలో భాగస్థులు. నేను చెప్పే స్వతంత్ర వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నా. 2019 తర్వాత అంతకుముందు కంటే తీవ్రమైన ఉద్యమం చేసాం. 90% మేజర్ మీడియాలు చూపించలేదు. చాలామంది చేసి విమర్శ గురించి మాట్లాడుతున్నాను. నేనేం చేయను వాళ్ళు చూపించకపోతే? మేము ఇప్పుడు జూమ్ ఆపలేదు. నిన్న 2 రోజుల క్రితం తిరుపతిలో ఉన్నాం. రాజ్యాంగ సవరణ గురించి మేము మాట్లాడాం, లేకపోతే ఏమి కానీ మాట్లాడాం. 90% వార్తలు మాది వేయవు. ఒకటేమో మిగతా దాని గురించి చేస్తారు. మిగతా వాళ్ళు నా పేరు కూడా హాజరయ్యటానికి కూడా మొహమాట పడిపోయారు. ఈ రాష్ట్రంలో నెంబర్ 1, నెంబర్ 2 పత్రికలు ఉన్న వాళ్ళు చాలామంది హాజరయ్యారని చెప్పడానికి కూడా బాధపడ్డారు. సరే మనం ఏం చేస్తాం? సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి. ఇవాళ కేంద్రం దృష్టిలో ఆ పోచింగ్ గ్రౌండ్ తెలుగుదేశంలో ఉంది. ఆ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో బీసీలు కానీ మిగతా ఎక్కువ మంది హిందూస్ కానీ ఉన్న సందర్భంలో వాళ్ళు బీజేపీ సంపాదించుకునే ఓట్లు ఎక్కడ ఉన్నాయి? తెలుగుదేశంలో ఉంటాయి. అంతే కదండి. అందుకని తెలుగుదేశాన్ని ఫినిష్ చేస్తే, ఆ తర్వాత టీఆర్ఎస్ని ఫినిష్ చేస్తే, ఆ జేడీఎస్ని ఫినిష్ చేశారు. లోపల పెట్టి కేసులు పెట్టి అన్నాడీఎంకేని బావుగోళ్ళు ఆడించారు. తోలు బొమ్మల కన్నా ఘోరంగా ఆడించారు. దాన్ని వేసేస్తున్నారు. అందుకే వేసేస్తారు. డిఎంకే ఒకటి, వైకాపా ఒకటి, ఈ 2 మిగులుతాయి. ఎందుకంటే వైకాపాల ఓట్లు వీళ్ళు అరిచికి పెట్టి తల కిందకి డ్యాన్స్ చేసిన ఉత్తరాది సనాతనవాద పార్టీ 60% ఓట్లు నుంచి 70% వైఎస్ఆర్ ఓట్లు బీజేపీకి వేయరు. ఎందుకంటే సెక్యులర్ ఓట్ బ్యాంక్ కానీ ఇతర ఓటు బ్యాంక్ కానీ అంటే డిఫరెంట్ ఓట్ బ్యాంక్ అంటే వేయరు. ఈ బ్యాంకులు లాకుండా వీళ్ళు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు
వీళ్ళు పిచ్చి బ్రహ్మ అండి, తెలుగుదేశం వాళ్ళు పిచ్చి బ్రహ్మలో ఉన్నారు కొంతమంది. మనం అవకాశం వద్ద కలిసి వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో వదలరు. అంటే టీడీపీ ఓట్ బ్యాంక్ మోస్ట్ వనరబుల్ అబ్సల్యూట్లీ. ఎనీ సెఫాలజిస్ట్ కానీ అదర్వైజ్ డెమోగ్రఫిక్ ఈక్వేషన్స్ లో ఉన్న సందర్భంలో ఎవరినన్నా మీరు కనుక్కోండి. మీరు వెళ్ళి ఇప్పుడు మిగతా బీజేపీ వెళ్ళి ఐయుఎంఎల్లో లేదా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని ఎంతవరకు లాక్కోగలుగుతుంది? కొన్ని చోట్ల లాక్కోలేదు. ఇవాళ కేరళలో వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎవరిదో? సిపిఎంలో ఉన్న ఓట్ బ్యాంకు. ఇవాళ బీజేపీ పార్టీ ఎవరు ఓట్ బ్యాంక్ లాక్కుని చెప్పండి నాకు. 2011 ఎన్నికల్లో మమతా బెనర్జీ గారు గెలిచారు. 34 సంవత్సరాల సుదీర్ఘమైన వామపక్ష పాలనకి తెరపడింది. ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య గొప్ప మనిషి ఓడిపోయాడు. భయంకరమైన పోరాటం జరిగింది. నందిగ్రామంలో ఆయన చూశారు కదా, ఒకనొకరు కత్తులు పట్టుకుని వచ్చిన పరిస్థితి గెలిపోయింది. అలాంటి సందర్భంలో మమతా బెనర్జీ గారి దానికి హాజరయ్యాడు ఆయన. 62 సీట్లు వచ్చినాయి. ఎవరికి 61? ఏది వామపక్ష లెఫ్ట్ పార్టీకి 41% ఓట్లు వచ్చినాయి. 9% ఓట్లతో 42 సీట్లు ఎక్కింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే ఎవరు ఓట్లు తీసుకున్నారు ఆఖరికి? ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కోపం వచ్చి వామపక్ష కార్యకర్తలకి అందరూ మమతా పార్టీని ఓడించాలి మనం, ఏదైనా వీళ్ళకి సంబంధం లేదని టీఎంసీకి వెళ్ళిపోయారు. బీజేపీకి వెళ్ళారు. అవును. ఏది ఐడియాలజికల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు తప్పితే సానుభూతి పనులు పక్కన ఎట్టి పరిస్థితులు కొట్టాల్సిందే, మనం దెబ్బ కొట్టింది రౌడీజం చేస్తుందని. ఇవాళ పరిస్థితి ఏంటి? తెలుగుదేశంలో వచ్చినప్పుడు జగన్ గారు గట్టిగా చేశాను, మనం ఎదిరించడానికి మనం ఏం చేయాలి? బీజేపీ ఆశ్రయం తీసుకోవాలి అనే పరిస్థితి వస్తున్నాయి. ఓకే, బీజేపీ ఒక్కొక్క రాష్ట్రాన్ని అయితే టార్గెట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు బెంగాల్ని అయితే హస్తగతం చేసుకున్నారు, బీహార్ని హస్తగతం చేసుకున్నారు, అంతకుముందు యూపీని, తమిళనాడు కూడా చూశారు, సర్వ కుట్రలు చేశారు, కుట్రలు జరిగినాయి. రేపు వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు. దానికి తగ్గట్టు ట్వీట్లు పెట్టారు. ఒక ప్రొవొకేషన్ అయితే జరిగింది. ఇప్పుడు రేపు ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అనుకున్నప్పుడు వాళ్ళ టార్గెట్ ప్రధానంగా టీడీపీ మీదే ఉండబోతుంది. దివ్నాథ్ షిండే ఎవరైనా దొరుకుతారని చూసుకుంటారండి. ఏకనాథ్ షిండే అక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ కూడా దివ్నాథ్ షిండే ఎలా ఉన్నారని చూసుకుంటారు. లోకేష్ గారు అట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ వచ్చేటప్పటికి వీళ్ళ కుట్ర బయలుదేరుతుంది. దానికి ఉత్తరాది సనాతనవాది గారు కూడా ఆయన కూడా ముఖ్యమంత్రి అవ్వాలనే కార్యక్రమం ఆయన మనసులో లోపల ఉంది. న్యాయమే తప్పేం లేదు అనుకుంటాం. అందువల్ల కేంద్ర సహకారం కూడా కొన్నాళ్ళు ఉండి వాళ్ళ అడిషన్కి ఏదైనా ఒకటి చేస్తారు. మనం చూసాం కదండి. అబ్సల్యూట్లీ నథింగ్. వాళ్ళ చర్యలు వాళ్ళు చేస్తారు. బీజేపీ వ్యూహాలని సామ్రాట్ చౌదరి గారు ఎక్కడున్నాడు? సామ్రాట్ చౌదరి గారు ఎక్కడున్నారు? మీరు చెప్పండి. సామ్రాట్ చౌదరి గారు ఎక్కడున్నారు? ఏ పార్టీలో ఉండేవాడు? ఎట్లా వచ్చాడు? అసలు ఏంటి? శుభేంద్ర అధికారి ఎవరో? ఆయన కుట్రలో కుంభకోణాలు పెట్టిందంత మోడీ గారు కదా. హేమంత్ బిశ్వాస్ శర్మ ఎవరు? కాంగ్రెస్ 2006 నుంచి 2014 వరకు జరిగిన కుంభకోణాలు, హెల్త్ కుంభకోణాలు 1,00,000 కోట్లను తీశారు. ఆ కుంభకోణాలు అప్పుడు మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఆయనే ఉన్నాడు. ఏం జనాలకు చెవులు. అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక మంది ముఖ్యమంత్రులుగా చేస్తున్న వాళ్ళు అందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అక్కడ జనతా నుంచి కొంత వచ్చిన వాళ్ళు మా గుజరాత్లో ఉన్నారు తప్పండి. చాలా మంది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాళ్ళ లాంగ్ ప్లానింగ్ ఉంటుందండి. అందరిలో మనం తక్కువ చేయట్లా. ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం నైవేద్యం చేసిన మోడీ గారు అండ్ కంపెనీ హోదా విభజన హామీలో ఉందని వ్యతిరేకిద్దాం. కానీ వాళ్ళ ఆలోచన ఏంటి? దక్షిణ దండయాత్ర. ఉత్తరాది సనాతనవాద పార్టీకి చాలా స్పష్టంగా ఐడియా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో దానికి ఎవరు ఎంచుకున్నారు? ఇవాళ తెలుగుదేశం పార్టీ కోర్ ఐడియాలజీ ఏ పార్టీ దేని మీద నిలబడిందో సెక్యులర్ విశ్వాసాల మీద వాటి మీద తీసుకెళ్ళి ఇంతో బంద్ చేయిస్తున్నారు. నెమ్మదిగా మనం ఎందుకురా ఈ డూప్లికేట్ పార్టీ ఎందుకు, ఒరిజినల్ హిందూ పార్టీకి వెళ్ళిపోదాం. హిందూ వాళ్ళని కాపీ రేట్ కదా, నెమ్మదిగా చాలా దెబ్బ కొడుతున్నారు. భయంకరంగా ఈ కుట్రలో కొంతమంది యువతరం అభ్యుదయం ఉన్న వాళ్ళు కాకుండా మిగతా అందరూ ఈ కుట్రలో పడిపోతున్నారు. చాలా ప్రమాదం. ఇప్పుడు గోదావరి జిల్లాలో చూస్తే ఒక నేత రఘురామ కృష్ణరాజు గారు, ఆయన అయితే కొంత ఈ మతపరమైన వ్యాఖ్యలు చేయటం. మరో రామాలయం, అప్పుడు అయోధ్య రామాలయం ఆయన, ఈయన ఆకివీడు రామాలయం, రెండు అది అయోధ్య, ఇది ఆకివీడు అని రెండు వచ్చినాయి. ఆయన వెనకాల బీజేపీ ఉండి ఏదన్నా హిందువుల పోలరైజేషన్ కోసం ప్రయత్నిస్తుందా? ఇది టీడీపీని దెబ్బకొట్టడానికి, టీడీపీని ఫినిష్ చేయడానికి, ఆ ప్లేస్ని ఆక్యుపై చేయడానికి ఇక్కడి నుంచి ఏమైనా బీజాలు పడుతున్నాయా అని నాకు తెలియదు. కానండి రఘురామకృష్ణరాజు గారు ఆయన బీజేపీకి ఎంపీ టికెట్ గురించి ఆశించారు మొట్టమొదటిగా. ఆ రెండు పార్టీలు 2019 నుంచి అటు ఇటు వేశారు. మీరు 2014 కూడా చూశారు. మీరు జగన్ గారి నుంచి ఎలా వెళ్ళారో తెలియదు. కానీ నాకు 2014 కూడా రెండు పార్టీలు, అన్ని పార్టీలు ఆయన పార్టీ కాంది ఏందండి. ఆయన వాళ్ళు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు కాదంటారా? గట్టిగా తీసుకుని ఎంత ఖర్చు పెట్టుకుంటా 400 కోట్లు అంటే కాదంటారు ఆయన? చంద్రబాబు నాయుడు గారు కాదంటారా? బీజేపీ కాదంటారా? జనసేన కాదంటుందా? జనసేనకి అత్యంత ఆత్మీయంగా ఉండేది ఆయనే కదా. కళ్యాణ్ బాబు గారు రష్యాలో వచ్చిన తర్వాత మొట్టమొదటి ఢిల్లీలో ఈయన అత్యధించారు. ఒకసారి సార్లు నేను చెప్పిన సమాచారం చెప్తున్నాను. అదర్ దాన్ కానీ మంచి సౌహార్ద సంబంధాలు ఉంటాయని అందరూ అన్ని పార్టీలోనూ ఏం ఇబ్బంది లేదు.
ఒక జడా శ్రవణ్ కుమార్ గారితో లేకపోతే ఇంకొకరితో తప్ప ఎవరు ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా, పివి సునీల్ కుమార్ ఆ సునీల్ కుమార్ గారును ఆ విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళతో తప్ప మిగతా అందరితో మంచి సౌహార్ద సంబంధాలు మెయింటైన్ చేస్తారు. ఏ పార్టీలోకి వెళ్ళండి, ఇతరు బీజేపీ రేవంత్ రెడ్డి గారి పార్టీలో ఢిల్లీలో వెళ్ళి ముఖ్యమంత్రిగా ఉండి అలాయ్ బాలాయ్ చేసుకోలేదా? ఏ పార్టీ దానికి, ఏ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు లేవా, ఇండియన్ ముస్లిం లీగ్తో సంబంధాలు లేవా, బీజేపీతో సంబంధాలు లేవా, తృణమూల్ కాంగ్రెస్, ఏ పార్టీ అన్న అందరికీ ఆయన ఆత్మీయుడే అండి. అందువల్ల మనం ఆపరేషన్ లోటస్ అనేది ఏదైతే ఇప్పుడు అక్కడ నడుస్తుందో ఒక రాష్ట్రంలో, ఆపరేషన్ లోటస్ అనేది ఇక్కడ 2 సార్లు, ఎందుకంటే చాలా కష్టపడి 0.5 ఓట్లు కదా వీళ్ళకి వచ్చింది. ఇక్కడ ఎన్ని కుట్రలు కుయుక్తులు చేస్తే నిలబడతారు ఈ పార్టీలో. ఈ తమిళనాడులో ఎక్కువ ఓట్లు వచ్చినాయి, కేరళలోనే ఎక్కువ ఓట్లు వచ్చినాయి, 11.3 వచ్చింది మొన్న. అవును, ఇండివిజువల్గా పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో 0.5. అవును, ఇప్పుడు 0.5%. మీరు వేరే అనుకోవద్దండి, నవ్వుతున్నారు. అందువలన మనం ఆ రోజు భారతీయ జనతా పార్టీ పాపం మనం గౌరవించాలి. ఎవరు వాజ్పేయి గారు, అద్వానీ గారు, మురళీమోహన్ జోషి గారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. సికింద్ర భట్ గారు, విజయరాజ్ సింధే గారు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. అది భారతీయ జనతా పార్టీ. క్రోనిక్ క్యాపిటలిస్టుల చేతులు చిక్కుకుని తాకట్టు పెట్టలేదు ఈ దేశాన్ని. అది వేరు, ఇది వేరు. మనం వెయిట్ చేద్దాం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం అప్రమత్తంగా లేకపోతే ఇప్పుడు తోళ్ళు బొమ్మల ఆటం నడుస్తుంది. ఆ పెనంలోంచి పొయ్యిలో పడే అవకాశం ఉంది. ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఉత్తర ఆర్య సనాతన మనువాద పార్టీ చేతుల్లోకి వెళ్తే వాళ్ళ క్యాండిడేట్ల చేతుల్లోకి వెళ్ళినా సరే ఒక అభ్యుదయ బాధన ఉండండి. లేదంటే వాళ్ళేదో ఆ మోడీ గారు ఎట్లా ఉంటుందంటే ఆ చైనాని దెబ్బ కొడతానికంట మన టెక్నాలజీ చేసి ఆ దిక్కుమాల చైనాని దెబ్బ కొట్టాలి ఆధునికంగా వెళ్ళి. ఆ ఉత్తర భారతదేశంలో ఆ యూనివర్సిటీలో భూత వైద్యం ప్రవేశపెట్టినారండి. దాంట్లో కాశ్మోరా అంటే చైనా తగ్గిపోతుందని వీళ్ళ భ్రమ. అయి నమ్మే గుడ్డి భక్తులు కూడా, అంధభక్తులు అంటారు, వాళ్ళు కూడా ఉన్నారు. వద్దండి, మ్యాటర్ సీరియస్ అంటారు బాలకృష్ణ గారు. బై. ఓకే, ధన్యవాదాలు. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.